4 బిగ్ బ్రేకింగ్స్ ని వాటితో పాటు ఆయా విజువల్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. స్ట్రైట్ గా బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్స్ చూసేద్దాం. సో మొదటి బ్రేకింగ్, ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ నియామకానికి సంబంధించిన ఫస్ట్ బ్రేకింగ్ మనకు అంతోంది. ఇక సెకండ్ బ్రేకింగ్, ఈ ఆఫీస్ అప్గ్రేడ్ ను వాయిదా వేసింది ఈసీ. ఇక థర్డ్ బ్రేకింగ్, బంపర్ మెజార్టీపై వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫోర్త్ బ్రేకింగ్, ఢిల్లీలో స్వాతి మాలివాల్ కేసులో పోలీసుల దర్యాప్తుకు సంబంధించి 4 బ్రేకింగ్ వార్తలు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. మొదటి బ్రేకింగ్, ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ నియామకం సంబంధించిన వార్త. ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు కాబోతోంది. కాసేపట్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాబోతున్నాయి. రేపట్లోగా ఈసీకి సిట్ నివేదిక అందించాలని, సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోబోతోంది ఈసీ అన్నట్టుగా తెలుస్తోంది. అలాగే స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా భద్రతని కట్టుదిట్టం చేయబోతున్నారు. అదనంగా 25 కంపెనీల కేంద్ర బలగాల్ని మోహరించబోతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు సీఈఓ మీనా. సెకండ్ బ్రేకింగ్, ఈ ఆఫీస్ అప్గ్రేడ్ కు వాయిదా వేసింది ఈసీ. అప్గ్రేడ్ నిలిపేయాలని గవర్నర్ సీఈఓకి బాబు లేఖ రాశారు. ఈ ఆఫీస్ వర్షన్ తో విధులు నిర్వహించాలని హెచ్ఓడీలకు ఆదేశం ఇచ్చారు. ఇవాళ నుంచి ఈ నెల 25 వరకు చేపట్టాల్సిన అప్గ్రేడ్ ప్రక్రియను నిలిపేయాలని సీఈఓ ఆదేశం ఇచ్చారు. ఇప్పటికే ఎన్ఐసి ప్రతినిధులతో మాట్లాడారు సీఈఓ మీనా. ఇక మూడో బ్రేకింగ్, మళ్లీ విజయం మాదే అంటూ పూర్తి నమ్మకంగా ఉందంటున్నారు సజ్జల. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోలేం, చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారంటున్నారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ మాట్లాడటం లేదంటున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఢిల్లీలో స్వాతి మాలివాల్ కేసులో పోలీసుల దర్యాప్తు సీరియస్ అయింది. సీఎం కేజ్రీవాల్ నివాసంలో సీన్ రీక్రియేషన్ చేస్తున్నారు. స్వాతి మాలివాల్ ను తీసుకువెళ్లి విచారించారు పోలీసులు. మాలివాల్ పై కేజ్రీవాల్ పిఏ విభవ్ దాడి చేశారని కేసు నమోదైంది. ఇవి ఈ సమయానుకున్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు.